పెట్టుబడులతో స్వల్పకాలంలో అందివచ్చే అపరాల సాగు రైతుకు అన్ని విధాలా కలిసి వస్తుంది. సాగు ఆరంభం నుంచే ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకుని సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు 5 నుంచి 8 క్వింటాల వరకు దిగుబడులు పొందవచ్చు. ప్రస్తుతం వానాకాలం పెసర సాగు చేసే రైతులు పైరులో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రంజిత. పెసర పంటను వర్షాధారంగా నీటిపారుదల కింద 3 కాలాల్లోనూ రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం స్వల్పకాలపు పంటైన పెసరను సాగు చేయడానికి అత్యంత అనుకూలమైన సమయం. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, తక్కువ వర్షపాత మండలాల్లో జూన్ 15 నుండి జులై 15 వరకు, కృష్ణా, గోదావరి దక్షిణ మండలం, ఉత్తర కోస్తా మండలాల్లో జూన్ జూలై నెలల్లో పెసరను విత్తుకోవచ్చు. పెసరను అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. కానీ చౌడు నేలలు మరియు మురుగునీరు నిలిచే నేలలు పనికిరావు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో దాదాపు 22,000 ఎకరాల్లో రైతులు పెసరను సాగు చేస్తూ ఉంటారు. అయితే రకాల ఎంపిక, మొక్కల మధ్య దూరం పాటించినట్లయితే అధిక దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రంజిత. ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ వానాకాలం 2021లో కనుక చూసుకున్నట్లయితే 22,000 ఎకరాలలో పెసర సాగు చేసే అవకాశం ఉంది. ఈ పెసర పంట సాగు చేసే ప్రాంతాలు కనుక చూసుకున్నట్లయితే పూర్తి మెట్ట పంటగా సాగు చేసే అవకాశం ఉంది. ఇంకా కొన్ని చోట్ల వరి కన్నా ముందు పచ్చిరొట్టె పైరుగా కానీ లేదా విత్తనానికి కానీ వరి కంటే ముందు సాగు చేయడానికి అవకాశం ఉంది. అయితే పెసర సాగు చేసే నేలలు కనుక చూసుకున్నట్లయితే అన్ని నేలలు పెసర సాగుకి బాగా అనుకూలం. సమయం కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు తొలకరి వర్షాల సమయంలో జూన్ 15 నుంచి మొదలుపెట్టి జూలై 15 వరకు ఈ పంటని విత్తుకోవచ్చు. తేలికపాటి నేలలైతే కనుక కనీసం పైపొర 60 మిల్లీమీటర్ల వరకు వర్షం కురిసిన తర్వాత, అదే బరువాటి నేలలు కనుక చూసుకున్నట్లయితే కనీసం 60 నుంచి 75 మిల్లీమీటర్ల వరకు వర్షం కురిసిన తర్వాత, అంటే నేల మంచి పదును ఉన్న సమయంలో కనుక ఇది విత్తుకున్నట్లయితే నేలలో ఉన్న భూమిలో ఉన్న వేడి తగ్గి విత్తనం మంచి మొలక రావడానికి అవకాశం ఉంటుంది. పెసరలో కనుక రకాలు చూసుకున్నట్లయితే సాధారణంగా పెసరలో మనకి ఖమ్మం జిల్లా మదిర రీసెర్చ్ స్టేషన్ నుంచి రిలీజ్ అయినటువంటి మదిర 295 రకం కానీ, లేదా మదిర 347 రకం కానీ, లేదా 351 కానీ రకాలు ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే వరంగల్ నుంచి రిలీజ్ అయినటువంటి వరంగల్ 37 కానీ, వరంగల్ 42 అంటే యాదాద్రి ఇలాంటి రకాలు కానీ ఏదైనా సాగు చేసుకోవచ్చు. పల్లాకు తెగులు తట్టుకునే రకాలు కనుక సాగు చేసుకున్నట్లయితే తర్వాత అయ్యే ఖర్చు చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. వరంగల్ 42 అనే రకం పల్లాకు తెగుల్ని బాగా తట్టుకుంటుంది. సాధారణంగా ఏ రకమైనా కానీ 60 నుంచి 60 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. విత్తనాల తర్వాత మనం విత్తనం వేయడం ఎంత ముఖ్యమో ఈ విత్తనానికి విత్తన శుద్ధి చేయడం కూడా అంతే ముఖ్యంగా భావించాలి. విత్తన శుద్ధి కనుక చూసుకున్నట్లయితే పెసరకి ఇమిడాక్లోప్రిడ్ అనే మందుతోటి 1 కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత బయో ఫెర్టిలైజర్ అయినటువంటి ట్రైకోడర్మా కానీ లేదా రైజోబియం కానీ దేనితో కానీ విత్తన శుద్ధి చేసుకొని నీడలో ఆరబెట్టి విత్తనాన్ని విత్తుకున్నట్లయితే చాలా వరకు, అంటే మొదట 15 నుంచి 20 రోజుల వరకు వచ్చి చీడపీడల నుంచి చాలా వరకు మనం పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. విత్తే పద్ధతి కనుక చూసుకున్నట్లయితే ఇది ఎకరానికి వచ్చేసి వానాకాలంలో కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి 6 కిలోల వరకు విత్తనం సరిపోతుంది. విత్తు పద్ధతి కనుక చూసుకున్నట్లయితే నేరుగా వెదజల్లడం కానీ లేదా సాళ్ళల్లో విత్తుకోవడం కానీ చేసుకోవచ్చు. ఇట్లా సాళ్ళల్లో విత్తుకున్నట్లయితే వరుసల మధ్యలో 30 సెంటీమీటర్లు, మొక్కకి మధ్య 10 సెంటీమీటర్ల ఎడంతో కనుక విత్తుకున్నట్లయితే మంచి సాంద్రత రావడానికి అవకాశం ఉంది. పంట విత్తుకున్న 24 నుంచి 48 గంటల లోపల పెండిమిథాలిన్ అనే ఒక కలుపు మందును ఎకరానికి 1.2 లీటర్ల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే మొదటగా వచ్చే ఏ విధమైన కలుపు నుంచి కానీ పంటను రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏ కారణం చేతైనా వర్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అంతర్కృషి చేయలేని నేపథ్యంలో కనుక చూసుకున్నట్లయితే ఇమాజతాపైర్ అనే ఒక కలుపు మందును ఎకరానికి 250 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే వెడల్పాకి కలుపు కానీ లేదా గడ్డి జాతి కలుపు కానీ ఏదైనా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అంతర్కృషి చేసుకోవడానికి కనుక సాధ్యమైతే కనుక 30 రోజుల లోపల కలుపు ఏ విధమైన కలుపు లేకుండా పంటను కనుక కాపాడుకున్నట్లయితే ఆ తర్వాత ఎటువంటి కలుపు యాజమాన్యం చేపట్టవలసిన అవసరం ఉండదు. పెసర వర్షాధారపు పంట, కానీ వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు 1-2 నీటి తడులు అందించాలి. ముఖ్యంగా పెసర సాగులో కలుపు నివారణతో పాటు చీడపీడల నివారణ కూడా కీలకం. సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడి పొందే అవకాశముంటుంది.
చీడపీడలు కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా మొదట 10 నుంచి 15 రోజులప్పుడు మనకి విత్తనం మొలకవెత్తిన వెంటనే చిత్తపురుగులు అనేవి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నివారణకు గాను క్లోరోపైరిఫాస్ అనే ఒక మందు చీడపీడల మందును ఎకరానికి 1 లీటర్కి 2.5 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. నీటి యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా ఇది వానాకాలంలో పండించే పంట కనుక ఒకవేళ నీరు పెట్టలేని పక్షంలో ఏదైనా బెట్ట పరిస్థితి కనుక వచ్చినప్పుడు కీలక దశలు కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా విత్తిన వెంటనే ఒకసారి, తర్వాత పూత దశలో ఒకసారి, పిందె దశలో ఒకసారి, నీటి కాయలో గింజ నిండేటప్పుడు ఒకసారి ఈ కనుక కీలక దశలుగా గుర్తించుకొని ఇప్పుడు కనుక నీరు పెట్టుకున్నట్లయితే మనకి చాలా వరకు మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా పెసరలో ముఖ్యంగా ఇబ్బంది పెట్టేది పల్లాకు తెగులు తట్టుకునే రకాలు కనుక సాగు చేసినట్లయితే ఒక 5% 1-2 మొక్కలు అక్కడక్కడ చూసుకోవడం మనకి పల్లాకు తెగులు వచ్చిన మొక్కలు కనపడతాయి. అలాంటి నేపథ్యంలో కనుక చూసుకున్నట్లయితే ఆ 1-2 మొక్కల్ని పీకినట్లయితే చాలా వరకు ఇది కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పల్లాకు తెగులు తట్టుకొని రకాలు కనుక సాగు చేసినట్లయితే మనకి సాధారణంగా పల్లాకు తెగులు అనేది రసం పీల్చే పురుగుల వరకు ఎక్కువ వస్తుంది. కాబట్టి రసం పీల్చే పురుగుల్ని కంట్రోల్ చేసుకుంటే చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ట్రైజోఫాస్ కానీ, ఎస్టామిప్రైడ్ కానీ, ఇట్లా థయోమిథాక్సమ్ కానీ ఇట్లాంటి ఏ మందులైనా పిచికారీ చేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగులు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంకొక చీడ కనుక చూసుకున్నట్లయితే పూత పిందె దశలో మారుకా మచ్చల పురుగు అనేది ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంటుంది. మారుకా మచ్చల పురుగు కనుక చూసుకున్నట్లయితే ఇది కనుక ఆశించినట్లయితే దాని నివారణ కనుక క్లోరాంట్రానిలిప్రోల్ అనే మందును 1 లీటర్ నీటికి 0.6 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు దీన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. పంట కోత నూర్పిడి కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 80% వరకు కాయలన్నీ తయారై లోపల గింజ తయారైంది అని అనుకున్న తర్వాత మనుషులతో కానీ లేదా అంటే మిషన్తో కానీ పంట కోత కోయించుకోవచ్చు. పంట కోత కోసిన తర్వాత ఈ కాయలన్నీ కొంచెం ఎండబెట్టిన తర్వాత సరి అయిన తేమ శాతానికి కొంచెం తేమ తగ్గిన తర్వాతే వాటిని నూర్పిడి చేసుకొని గింజ ఆరబెట్టుకోవడానికైతే మంచి దిగుబడి రావచ్చే అవకాశం ఉంది.